రెండు సమయంలో 18వ అధ్యాయం 33వ వచనం మందిరం పెద్దలు పరీక్ష గారు చదివిస్తారు. రెండో సమయంలో 18వ అధ్యాయం 33వ వచనం చదువుగా విన్నాం. మందిరం పెద్దలు చింతపల్లి ఈర్షా గారు చదివిస్తారు. రెండో సమయం గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం చదువుగా విన్నాం. మధ్యలో ఉన్న చింతపల్లి ఈర్షా గారు చదివిస్తారు. 18వ అధ్యాయం 33వ వచనం. సాయంత్రం సమయం మనకి ఏర్పాటు చేయబడ్డ భాగము పాత నిబంధన గ్రంథం 2వ సమయాలు 18వ అధ్యాయం 33వ వచనం చదువుకున్నాం. అప్పుడు రాజు బహుగా కాతపడే కుమ్మములకు పైగా గది ఎక్కిపోయి సంచరిస్తూ నా కుమారుడా అక్షరమా, నా కుమారుడా అక్షరమా అని కేకలు వేసి, అయ్యో నా కుమారుడా నీకు బదులుగా నేను చనిపోయిన మరి బాబులను నా కుమారుడా అక్షరము, నా కుమారుడా అక్షరమా, నా కుమారుడా అని ఏడుస్తూ వచ్చాను. దేవుడి వాక్యం మనం ఇక్కడ జరుగుతున్నారు. మధ్యలో దేవుని వాక్యం మనకి ధ్యానంలో నడిపించుకోరు. ఈరోజు ఎస్ రవికుమార్ పాస్టర్ దయచేసి వేదిక రాసుకొని కోరుతున్నాం. రెండో పాఠ్యభాగం చదవబోయిన మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చదవబోయిన రెండో పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చదవబోయిన మందిరం 2వ అధ్యాయం 24వ వచనం. సారీ 22వ వచనం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మన మధ్యలో మేరీ రోజ్ గారు డాక్టర్ ఆఫ్ జాన్ గారు చదివిస్తారు.
24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు తన పాపములను దాని మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేవుని వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. మధ్యలో ఉన్న సోదరి రాణి సురేష్ ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన దేవాచరణ శ్రేష్ఠమైన ఉన్నతమైన నామకు ఈ యొక్క సాయంకాల సమయంలో సరిగ్గా ప్రభావం నీ వైపు చూస్తూ అయా మా హృదయాలను మమ్మల్ని మేము ఆయుధపరచుకుని సరిగ్గా వచ్చిందగా అయా ఇంతవరకు మమ్మల్ని సజీవులకి ఉంచి ఏ వాక్యాలతో ప్రభా ఈ యొక్క జీవపు మోడలు జీవపు మాటలు ప్రభా మా హృదయాలు పోయడానికి మీకు ఇష్టమైనదో మీ స్తోత్రాలు మీకు వందనాలు. అయా హృదయావరే వినిచుండగా ప్రభా మా హృదయాలను తెరవండి. మరియవలే ప్రభా మీ యొక్క వాక్కులు మా హృదయంలో భద్రం చేయండి. అయా ప్రభా శ్రేష్టమైన జీవం కలిగిన మాటలు ప్రభా మా హృదయాల్లో ఫలింపులోనికి తీసుకుని రమ్మని కోరుచున్నాం. మంచి నేల పడిన విత్తనాలు ప్రభా ఏ విధంగా ఫలింపులోనికి వస్తాయో అయా అట్టి హృదయాలను ప్రభా అయా మాకు దయచేయమని అయా మమ్మల్ని దీవించమని అయా ఏ అపవాది దుష్టుడు ప్రభా మీ యొక్క మాటలు వినకుండా మా హృదయాలను మనసులను దేవా దొంగలించున్నాడు. అయా వాడి యొక్క దుఃఖంగాలు మేము లోరి కాకుండా శ్రేష్టమైనటువంటి మీ జీవము మాటలను ప్రభా మా హృదయాల్లో పోయమని మా మనసును మా తలంపులను మా క్రియలన్నింటినీ మీ స్వాధీనంలో పెట్టి దేవుని సేవలో వాడబడుతూ దేవుని పరిచర్యలో ఉన్న దైవజనులు, అలాగే చాలా ప్రాంతాల్లో మన అనగా ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో ఈ యొక్క సభలకు వాడబడుతున్న దైవజనులు మనకి ఈరోజు అడగగానే అంగీకరించి మన మధ్యలోకి వచ్చిన రెవరెండ్ రవికుమార్ పాస్టర్ గారికి సర్వమంత్రి తరపున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ సమయాన్ని దైవజనులు కల్పిస్తున్నారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన శ్రమల కాలం దినాలలో ప్రభువుని ఆరాధించడానికి శ్రమలను జ్ఞాపకములోకి తెచ్చుకొని ఆయన ఎడల కృతజ్ఞత కలిగి మన బ్రతుకులను కూడా సరి చేసుకోవాలన్న ఉద్దేశంతో సొంత పనులను ప్రక్కన ఉంచి దైవ సన్నిధికి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, వందనాలు తెలియపరుస్తున్నాం. నన్ను ప్రేమించి నాకు ఈ అవకాశాన్ని కలిగించిన స్థానిక దైవజనులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలానే స్టాండింగ్ కమిటీకి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ప్రభు మిమ్మలను మీ ప్రార్థనలను ఆలకించి అంగీకరించి ఒక మంచి మందిరాన్ని, శ్రేష్టమైన ఆలయాన్ని ఈ పట్టణంలో ప్రభు మనకు మీకు అనుగ్రహించారు. ఎంతో కాలం నుంచి ఎదురు చూశారు, ప్రార్థించారు. ప్రభు సన్నిధిలో కార్చిన కన్నీరు, దేవునికి పెట్టిన మొద ఎప్పుడు వ్యర్థం కాదు. బలమైన కార్యం చాలా చక్కగా, అద్భుతంగా జరిగించాడు ప్రభు. అందులో ఒకరోజు నేను కూడా అందులో పాల్గొనడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ శ్రేష్టమైన నూతన మందిరంలో ప్రభు పక్షమున కొద్ది మాటలు పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం
ప్రియులు చదువుతున్నారు. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయంలో భక్తుడైన దావీదు మాట్లాడుతున్న మాటలు ఇందులో మనకు కనబడుతూ ఉన్నాయి. దావీదు దుఃఖం, దావీదు బాధ, దావీదు వేదన ఇందులో మనకు కనపడుతుంది. ఏమని కనపడుతుంది అనేది గమనిస్తే, నా కుమారుడా అబ్షాలోము, నా కుమారుడా అబ్షాలోము అని కేకలు వేయించు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండు, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలయ్యా. మమ్మలను ప్రేమించి ఈ సాయంకాల సమయమున నీ సన్నిధానంలో నీ పాదాల దగ్గర చేరి స్తుతించి జీవము కలిగిన నీ మాటలు ధ్యానం చేసుకోవటానికి మాకు ఇస్తున్నాం. మంచి అవకాశాన్ని బట్టి మనసారా స్తుతిస్తున్నాం ప్రభువా. ఆలయాన్ని, నీ బిడ్డలను, అల్పుడునైన నన్ను నీ పాదముల క్రింద మరుగు చేసి నీ స్వాధీనంలో ఉంచుకొని ఆటంకపరుస్తున్న ప్రతి ఆటంకాన్ని తొలగించి నీ ఆత్మ నడిపింపును మాకు దయచేసి మమ్మలను బలపరుస్తారని మమ్మలను మేముగా మీకే సమర్పించుకుంటూ నజరేయుడు యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియులారా, దావీదు తన జీవితంలో, దావీదుకి భార్యలు అనేక మంది ఉన్నారు. అలానే కుమారులు కూడా దాదాపుగా 19 మంది కుమారులు ఉన్నారు. ఈ 19 మంది కుమారులలో ఒక కుమారుడు అబ్షాలోము. అబ్షాలోము అనే కుమారుడు చనిపోయాడు. ఆ వార్త దావీదుకు తెలిసింది. దావీదుకు ఆ వార్త తెలిసిన వెంటనే దావీదు బాగా దుఃఖపడుతూ, ప్రలాపిస్తూ, కేకలు వేస్తూ, ఏడ్చుతూ, అయ్యో నా కుమారుడా, అయ్యో నా కుమారుడా అని ఏడుస్తూ ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును. ఈ మాట భక్తుడైన దావీదు నోట వస్తుంది. దావీదు ఉద్దేశము కుమారుడు చనిపోకుండా దావీదే చనిపోతే బాగుండు అని ఉద్దేశం. కుమారుడు బ్రతకాలి, దావీదు చనిపోవాలి. దావీదు చనిపోయినా పర్వాలేదు, కుమారుడు బాగుండాలి అని ఆ తండ్రి యొక్క వాంఛ. ఆ తండ్రికి ఆ కుమారుడు అంటే చాలా ప్రాణం, చాలా ప్రేమ. 29వ వచనంలో, అలానే 32వ వచనంలో కొందరిని అడుగుతూ ఉంటాడు దావీదు, బాలుడగు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? 32వ వచనంలో కూడా బాలుడగు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అంటున్నాడు. తండ్రి ప్రేమ బిడ్డల ఎడల ఎంత గొప్పగా ఉంటుందో దావీదును చూసి మనం తెలుసుకోవచ్చు. బాలుడగు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? వాస్తవానికి అబ్షాలోము బాలుడా? 16వ అధ్యాయము 14వ అధ్యాయంలో 25వ వచనం నుండి చూస్తే, ఇశ్రాయేలు అందరిలో అబ్షాలోమంత సౌందర్యం గలవాడు ఒకడును లేడు, అరికాలు మొదలుకొని తన వరకు ఏ లోపమును అతని యందు లేకపోయెను. తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని
రాజు తూనికను బట్టి 200 తులములాయను. అబ్షాలోమునకు 3 కుమారులు, తామారు అను ఒక కుమార్తెయు పుట్టిరి. ఇక్కడ మనం గమనించాలి, 14వ అధ్యాయంలోనే దావీదుకు కుటుంబ వ్యవస్థలోనికి వచ్చినట్లుగా కనపడుతుంది. 3 కుమారులు, 1 కుమార్తె ఉంది. అంటే 14వ అధ్యాయంలోనే మనం చదువుకున్నది 18వ అధ్యాయంలో. 18వ అధ్యాయంలో భక్తుడైన దావీదు అంటున్నాడు, బాలుడగా అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? పిల్లలు కుటుంబ వ్యవస్థలోనికి వచ్చాడు, అయినా ఆ తండ్రి కొడుకుని బాలుడుగానే చూస్తున్నాడు, పసిపిల్లవాడుగా చూస్తున్నాడు. నిజంగా అబ్షాలోము పసిపిల్ల మనస్తత్వాలు కలిగిన వాడేనా? చిన్న బిడ్డల గుణగణాలు కలిగి ఉన్నాడా అనేది చూస్తే అబ్షాలోము చాలా భయంకరమైన వ్యక్తి, చాలా భయంకరమైన వ్యక్తి. అతడు తన తండ్రి ఎడల ఎన్నో చెడ్డ కార్యాలు చేశాడు. చాలా క్రిమినల్ బ్రెయిన్ అతన్ని. అమ్నోను అని దావీదుకు పెద్ద కుమారుడు ఉన్నాడు. తన చెల్లెను పాడు చేసినందుకు అమ్నోనుకు ఒక ఫంక్షన్ పిలిచి ఆ ఫంక్షన్లో బాగా మందు తాపించి అమ్నోను చాటుగా చంపించిన వాడు అబ్షాలోము. సొంత అన్నను చంపించాడు. మరి అతడు బాలుడు ఎట్లా అవుతాడు? బాలుడకు అబ్షాలోమా క్షేమంగా ఉన్నాడా అని అంటున్నాడు. వాళ్ళ అన్నను చంపించిన వాడు బాలుడా? అలానే కొంతకాలం రహస్యంగా దూర ప్రాంతంలో ఉండి తండ్రి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడకపోయినా పశ్చాత్తాపడినట్లుగా సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 33 వచనాల్లో మనకు కనపడుతుంది. పశ్చాత్తాపడినట్లుగా నటిస్తాడు, పశ్చాత్తాపడినట్లుగా నటిస్తాడు, పశ్చాత్తాపము లేదు. అలానే సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చూస్తే యెరూషలేమును పరిపాలన చేస్తున్న రాజైన దావీదును త్రోసివేసి నెట్టివేసి పారత్రోలి 15 అధ్యాయం 13 నుంచి 14 వచనాల వరకు చూస్తే స్వయాన తండ్రిని ఇశ్రాయేలీల సామ్రాజ్యానికి రాజుగా ఉంటున్న దావీదును త్రోసివేసి ఆ రాజ్యానికి ఈయనే రాజుగా ప్రకటించుకున్నాడు. ఆయనే అబ్షాలోము. ఆ అబ్షాలోముని తండ్రి ఏమంటున్నాడో తెలుసా? బాలుడగా అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? అంత మాత్రమే కాదు, అహీతోపెలు అనే ఒక అతను చాలా పనికి మాలిన సలహా ఇచ్చి తండ్రికి వ్యతిరేకంగా తండ్రి ఉపపత్నులను అందరూ చూస్తుండగా పట్టపగలు అబ్షాలోము హన్నులతో సమానమైన వారిని పాడు చేశాడు. అది 16వ అధ్యాయం 21వ వచనంలో దావీదు మనస్సు దేవుని మనస్సు, దావీదు హృదయము దేవుని హృదయము, కల్మషము లేని మనసు, ప్రతీకారము లేని మనసు, కుట్రతో కూడుకున్నది కాదు. అంత కీడు చేసిన కొడుకుని బాలుడకు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని ఉచ్చరిస్తా ఉన్నాడు. తండ్రి మనస్సు నిజంగానే బిడ్డల ఎడల అలా ఉంటుంది. ఒకసారి ఏలూరు నుండి ఒక కుమారుడు వృద్ధాప్యములో ఉన్న 70 సంవత్సరాల తండ్రిని అనారోగ్యంగా ఉంటే హైదరాబాద్ తీసుకుని వెళ్తానని కారు ఒకటి మాట్లాడుకొని కారులో ఎక్కించుకొని, నానా నేను హైదరాబాదు నేను హాస్పిటల్లో చూపిస్తాను రా అని కొద్దిగా బట్టలు ఒక సంచి బ్యాగ్ తీసుకొని తండ్రిని కారులో ఎక్కించుకొని వెళ్ళాడు. సత్తుపల్లి అని తెలంగాణలో ఉంది. అక్కడ దాకా తీసుకెళ్ళి నడిరేత్రి జామున రోడ్డు ప్రక్కన ఒక దిబ్బలో ఆ తండ్రిని దించి అక్కడే కూర్చోబెట్టి, నాన్న ఇప్పుడే వస్తాను ఇక్కడే కూర్చో అని విడిచి వచ్చేసాడు.
నాన్నకు ఆ వైద్యం చేపిద్దాము అని వైద్యం చేయించడానికని తండ్రిని తీసుకొని ఏలూరు నుంచి హైదరాబాద్ అని చెప్పి సత్తుపల్లిలో దింపి నడిరాత్రి దారి పక్కన దిబ్బలో కూర్చోబెట్టి సంచి అక్కడే దింపి చెప్పా పెట్టకుండా వచ్చేసాడు. ఆ రాత్రులు అక్కడే దిబ్బలో కూర్చున్నాడు ఆ తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న 70 సంవత్సరాలు ఉన్న తండ్రి. తెల్లవారి తర్వాత వీధిలో ప్రజలు తిరుగుతూ ఉన్నారు. ఆయన ఆ దిబ్బలో కూర్చొని ఉండటం ఇరుగు పొరుగు వాళ్ళు చూసి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని లేపి అదంతా శుభ్రం చేసి ఆయన అడిగారు, ఏందయ్యా మీది ఏ ఊరు, ఇక్కడ కూర్చున్నావు, దారేమైనా తప్పేవా, ఎందుకు ఇలా జరిగింది అని అడిగాడు. అప్పుడు ఆయన, అయ్యా మాది ఏలూరు, నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ని. ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఆయనకి భార్య ఉంటే ఒక 4-5 సంవత్సరాల క్రితం చనిపోయింది. ఒకే ఒక కొడుకు కోడలు ఉన్నారు. ఆ కుమారుడు తండ్రిని చూడలేక, తండ్రికి పరిచర్య చేయలేక, భార్య సమ్మతించకపోయేసరికి అటు ఇటు కాకుండా మధ్యలో వదిలిపెట్టి వచ్చేసాడు. అయ్యా నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ని, నా భార్య ఉన్నంత కాలం నన్ను బాగా చూసుకుంటే, నా భార్యతో చనిపోయిన తర్వాత కోడలు కొడుకే కదా చూడాల్సింది, వారికి నేను కొద్దిగా కష్టం అనిపించానేమో, నన్ను ఇక్కడ వదిలిపెట్టిపోయారయ్యా. నేను ఒక బాధకరమైన విషయం, అతను ఆ రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు ఆ కుమారుడు కోసం అంట పెన్షన్ వచ్చిన డబ్బులన్నీ దాచి కొడుకిచ్చాడు. కొడుకు బాగుండాలని దాదాపుగా 70 లక్షల ఆస్తిని కూడా బిడ్డ చేతిలో పెట్టాడంట. 70 లక్షల ఆస్తి పెట్టి బిడ్డ చేతిలో పెట్టి తండ్రిని చూసుకుంటాడనుకుంటే తండ్రి కుమారుడు మధ్యలోనే వదిలిపెట్టాడు. చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అట్లానే ప్రెస్ రిపోర్టర్స్ అతను పిలిపించి కేసు పెడతా, ఇలాంటి కొడుకుని వదిలిపెట్టొద్దు అంటున్నారు. అప్పుడు ఆ తండ్రి అంటాడు, అయ్యా వాడిని ఏమనవాకండి అయ్యా, పాడలు మంచిది కాక ఏమి చేయాలో అర్థం కాక నన్ను ఏడు తెచ్చి వదిలిపెట్టి పోయాడు. ఎంత కీడు చేస్తున్న కుమారుణ్ణి అటు ఇటు కాకుండా మధ్యలో వదిలిపెట్టిన కుమారుడిని అర్ధాంతరంగా అర్ధరాత్రి వదిలిపెట్టిన కుమారుణ్ణి ఆ తండ్రి ఏమంటున్నాడు అంటే, వాడికి తెలియదయ్యా, వాడు మంచోడే, కోడలు సరిగా చూసుకోక నన్ను ఇలా వదిలిపెట్టేశాడు. తండ్రి ప్రేమ చాలా గొప్పది, తండ్రి మమకారము చాలా గొప్పది. తండ్రి బిడ్డ క్షేమంగా ఉండాలని ప్రయత్నం చేస్తాడు. బిడ్డ ఎలా ప్రవర్తించినా బిడ్డ కొరికే ప్రయాసపడతాడు. ఇక్కడ దావీదు జీవితంలో తండ్రికి వ్యతిరేకంగా సింహాసనాన్ని తీసుకోవడం ఒక ఎత్తు అయితే, తండ్రి ఉపపత్తులను అందరూ చూస్తుండగా పాడు చేసిన కొడుకుని నిజంగా ఆ ప్లేస్లో తల్లిదండ్రులుగా ఈ తరం వాళ్ళు ఉంటే ఆత్మహత్య చేసుకోవాలి, లేకపోతే పోయి బిడ్డనన్నా చంపాలి. ఆత్మహత్య చేసుకుంటాడు అవమానంతో. నా బిడ్డే నా భాగస్వాములను పాడు చేసిన తర్వాత ఇక నేను ఎందుకు బ్రతకాలి అని ఆత్మహత్య చేసుకుంటాడు, లేదా పిచ్చోడు అవుతాడు. కానీ దావీదులో ఉన్న గొప్పతనం, పిచ్చివాడు కాలేదు, ఆత్మహత్య చేసుకోలేదు. ఇంకొక చిన్న సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కుమారుడిని బాగా చదివించుకున్నాడు తండ్రి, ఇంజనీరింగ్ చేశాడు. పేదరికంలో కష్టపడి ఇంజనీరింగ్ చేశాడు. అతను గ్రామంలో తండ్రి ఎట్టైన ఊళ్ళో పనులు చేసి వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఇచ్చి బిడ్డ చదివించుకున్నాడు. చదివించుకునేటప్పుడు ఆయన ఒంటి మీద షర్ట్ కూడా కొనుక్కునేవాడు కాదు. ఈ డబ్బులు బిడ్డకొస్తాయేమోనని ఒంటి మీద పుట్టించుకోడు.
ఒక్క చొక్కా సంవత్సరానికి కుట్టించుకుంటాడు. ఒక్క చొక్కా లేక 2 చొక్కాలు కుట్టించుకుంటాడు సంవత్సరానికి. అమ్మో, నేను కుట్టించుకునే ఆ బట్టలు నా బిడ్డకి చదువు ఊరంతా బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటాడు. అతనికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఒక పట్టణంలో స్థిరపడ్డాడు కుమారుడు. కోడలు కుటుంబ వ్యవస్థలోనికి వెళ్ళిపోయారు. బిడ్డ ఎలా ఉన్నాడో చూద్దామని వెళ్ళాడంట. ఒక రోజు ఆ వంకికి తగిలించిన షర్ట్ తగిలించుకొని పచ్చి కట్టుకొని కొడుకు నువ్వు ఎలా ఉన్నాడని చూద్దామని వెళ్ళాడు. కొడుకు లేడు అందుబాటులో, కోడలు ఉంది. పలకరించాడు, లోపలికి వెళ్ళాడు. సాయంకాలం వాళ్ళ కొడుకు కూడా వచ్చాడు. ఏనాన్న బాగున్నావా, అమ్మాయి మా ఊళ్ళో ఎలా ఉన్నారని పరామర్శించారు. అయిపోయింది. పొద్దున్నే తండ్రికి అలవాటు ఏదో ఒక పని చేయడం. షర్ట్ గోడకు దగ్గర షర్ట్ ఎక్క లేదు, ప్రయాణంలోనే షర్ట్, కానీ ఇంటికి పోయిన షర్ట్ ఉండదు. ఏందిరా ఇంటి ముందు గడ్డి, పాములు, తేళ్లు అలాంటివి వస్తాయి, పిల్లలు ఉన్నారు కదా, ఎందుకు ఇలా చేసుకున్నామని కొడవలు లిక్కి తీసుకొని వాటిని శుభ్రం చేస్తా ఉన్నాడు. ఈలోపు కుమారుడితో స్టాఫ్ కొలీగ్స్ ఒక కారులో వచ్చారు ఇతన్ని తీసుకొని వెళ్ళడానికి. వచ్చి హాల్ బయట పంచలోనే కూర్చొని, సార్ మీరు మంచి పని చేశారు, ఒక ఇంటి మనిషి పని మనిషి మనకు అవసరం, ఎప్పుడు పెట్టుకున్నారు అని అడిగాడు. ఎవరిని చూసి? తండ్రిని చూసి. పనివాడుగా తోటలో పనిచేస్తున్న తండ్రిని చూసి. ఆ కుమారుడు ఏమన్నా ఆ సమయంలో, అయ్యయ్యా అంత మాట అనవాకండి, ఆయన నా తండ్రి అని అనలా. అవునండి, చాలా ఇబ్బందిగా ఉంది, బాగలేదు, ఒక పని మనిషి అవసరమై పెట్టుకున్నాను అన్నాడు. పని చేసుకుంటున్న ఈ తండ్రి చెవుల్లో ఆ మాట పడిపోయింది. కుమారుడు వెళ్ళిపోయాడు. అక్కడే చాలాసేపు ఆ కలుపు తీస్తా మొక్కల దగ్గర నలిగిపోయి, నా బిడ్డ నన్ను పనివాడు అన్నాడని తట్టుకోలేక, ఇంటిలోకి వెళ్ళడానికి ధైర్యం చేయలేక, ఇంటిలో కాలు పెట్టడానికి అవకాశం లేక, కోడలు లోపలే ఉంది. ఆ మంచు మీదనే ఆ ఇల్లు వదిలిపెట్టి నడుచుకుంటూ ఎవరితో మాట్లాడకుండా, ఏ బండి ఎక్కకుండా, ఏ లారీని ఆపకుండా నడుచుకుంటూ 2 రోజులు నడుచుకుంటూ ఇంటికి వచ్చేసాడు. భార్య ఊళ్ళో నుంచి వస్తున్నాము, చొక్కా లేదుగా, ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు ఊళ్ళోకి వెళ్ళాడు, చొక్కా లేకుండా వచ్చాడు. తొట్టు దగ్గర కాలు కడుకుంటే, ఏందయ్యా ఎప్పుడు వచ్చావు నువ్వు, అబ్బాయి ఎలా ఉన్నాడు అన్నాడు. ఉన్నాడులాగే, భలే కొడుకును కన్నావే నువ్వు, భలే కొడుకును కన్నావని ఆ చెప్పు ఇసిరేసి లోపలికి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. అన్నం తినట్లా, నీళ్లు తాగట్లా, 3వ వ్యక్తితో పలకరించట్లా, మాట్లాడట్లా, నలిగిపోతానే అన్నాడు. ఆ సమయంలో ఎదురయ్యా రావు అన్నావు అంటే అప్పుడు చెప్పాడు భార్యతో, ఏమే మీ కొడుకు ఏమన్నాడో తెలుసా, పనోడు అన్నాడే, నన్ను పనోడు అన్నాడే, వాడి కోసమే నేను ఎంత కష్టపడింది, చొక్కా కొనుక్కోలేదే వాడి కోసం, వాడు పనోడు అన్నాడే, ఇక నేను బ్రతకడం ఎందుకని అన్నం నేను మానుకొని తినకుండా తాకుండా చచ్చిపోయాడు. ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసేటంటే, చిన్న పనివాడు అన్న మాటకి ఆ తండ్రి ఏమీ తీసుకోకుండా చావుకు సిద్ధపడ్డాడు. మరి దావీదుని ఏమనాలి? దావీదుని నెట్టి సింహాసనాన్ని ఎక్కి దావీదు ఉత్పత్తులను పాడు చేసిన ఈ కుమారుని దావీదు ఏమనాలి? దావీదు దేవుని ప్రేమ కలిగిన వాడు, దేవుని మనసు కలిగిన వాడు. అందుకనే దావీదు కుమారుడైన యేసు అని పిలిపించుకోవడానికి యేసయ్య బాధపడలేదు, గర్వించాడు. ఆయన ఏమంటున్నాడు అంటే, నా కుమారుడైన అబ్షాలోము క్షేమముగా, ఆ కుమారుడు కొరకు ఈ తండ్రి చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు. కానీ దేవుడు అవకాశం ఇవ్వాల. ఎలా చనిపోయాడో మీకు తెలుసు. దాదాపుగా 18వ అధ్యాయంలో 9వ వచనంలో అబ్షాలోము ఎలా చనిపోయాడో మీకు సంఘటన స్పష్టంగా కనబడుతుంది. అబ్షాలోము కంచన గాడిద మీద ఎక్కిపోవచ్చు, దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచన గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందకు పోయినప్పుడు
అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకు భూమికి మధ్య వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచరగాడిగా సాగిపోయాను. దావీదు మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు అబ్షాలోము కంచరగాడి మీద. దావీదు సైన్యంతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు, అబ్షాలోము కంచరగాడి మీద. గాడిదను చాలా వేగంగా నడుపుతున్నాడు. ఈ నడుపుతున్నప్పుడు గాడిద మీద పోయేటప్పుడు జంప్ అవుతాడు కదా మనిషి, ఇలా జంప్ అవుతా ఉంటాడు. ఒక పెద్ద మస్తకి వృక్షం వచ్చింది. ఆ గాడిద మీద జంప్ అయ్యేటప్పుడు ఈ తల వెంట్రుకలు ఆ పైన చెట్టు కొమ్మల్లో చిక్కుకుపోయింది. అది చిక్కుకుపోయింది. ఈ అబ్షాలో ముందుకు పోవడానికి కష్టమైపోయింది. గాడిద వెళ్ళిపోయింది. ఈ తల వెంట్రుకలను, ఆ చిక్కుల్లో చిక్కుకున్న తల వెంట్రుకలను ఓడి తీసుకొని సరి చేసుకొని దిగే పరిస్థితులు లేవు. ఈలోపు ఆ ప్రాంతంలోనికి యోవాబు అనే అతను వెళ్ళి ఆ ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్న అబ్షాలోమును బాణములు పెట్టి పొడిచి చంపేశాడు. బాణములను పెట్టి పొడిచి చంపేశాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటుందో తెలుసా? మనందరికీ తెలుసు. తండ్రిని దూషించు వారి యొక్క దీపం కారు చీకట్లో ఆరిపోతున్నాడు. తండ్రిని దూషించిన వారి దీపం కారు చీకట్లో ఆరిపోతుంది. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో ఇంకొక మాట ఉంది. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో తల్లిదండ్రుల మాట విననల్లని వాని కన్నులు లోయ కాకులు పీకును. లోయ కాకులు పీకును. ఈ మాటను చాలా జాగ్రత్తగా గమనించాలి. కొన్నిసార్లు మనం తల్లిదండ్రులను దూషిస్తున్నాం, తల్లిదండ్రులను చెడ్డగా మాట్లాడుతున్నాం. ఆ రోజు దాని పనిష్మెంట్ మనకు కనపడకపోవచ్చు, కానీ నేను ప్రేమతో మనవి చేస్తున్నాను, తప్పక పనిష్మెంట్ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాట, తండ్రిని దూషించే వారి దీపము కారు చీకట్లో ఆరిపోతుంది. తల్లిదండ్రుల మాట విననొల్లని వారి కన్నులు లోయ కాకులు పీకులు. నిజమే, కారు చీకట్లో ఆరిపోతుందంటే దీపం ఆరిపోవటం కాదు. అబ్షాలోము అటు సమాజంలోనూ ప్రజల మధ్య ఎక్కడ అడ్రస్ లేకుండా పలకరించేవాడు, పరామర్శించేవాడు, తప్పించేవాడు లేనంత దీని స్థితిలో చచ్చిపోయాడు. అది కారు చీకట్లో ఆరిపోవడం అంటే. సహాయం చేసేవాడు లేడు, చేర్చుకునేవాడు లేడు, ఆదరించేవాడు లేడు, పరామర్శించేవాడు లేడు, తప్పించేవాడు లేడు. ఎవరు సహాయం చేయని స్థితిలో ఆయన చనిపోయాడు. ఈరోజు నేను కూడా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రభువునందు ప్రియులారా, ఈ శ్రమల కాలంలో, క్రీస్తు ప్రభు యొక్క శ్రమల కాలంలో ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అది ఏంటంటే, దావీదు అన్నాడు, అబ్షాలోము నీ కుమారుగా నేను చనిపోతే ఎంత బాగుండును అని. చచ్చిపోయాడా? అభిమానం ఉంది. కొడుకు తప్పించి తను చచ్చిపోవాలనుకున్నాడు, కానీ కుదరలేదు. కానీ నేను మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడాడు. ఎవరి కోసము అంటే మనందరి కోసం. మనము కూడా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలను యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలను మనం గమనిస్తే, నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని, అయితే వారు నా మీద, నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నాడు. ఎత్తు తన కామందు నెరుగును, గాడిద సొంత వారిని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచించు. నిజమే, ఇది ప్రభువు మాట్లాడుతున్న మాట. నేను పిల్లలను పెంచి
గొప్పవారిని చేస్తే వారు నా మీద తిరగబడుతున్నారు. కాదా? మనం దేవునికి వ్యతిరేకంగా జీవించట్లేదా? దేవుని సంతానమని పిలువబడుతున్నా, ప్రభు బిడ్డనమని పిలువబడుతున్న మన జీవితము దేవుడు సంతోషించే రీతిగా, దేవుడు ఘనపరిచే రీతిగా, క్రీస్తు ప్రభువు మహిమ తెచ్చే రీతిగా మనం జీవిస్తున్నామా? ఆలోచించుదాం. మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటలు, మన క్రియలు దేవునికి ఘనత తీసుకురావట్లేదు. ఒకసారి మార్కెట్కి వెళ్ళాను నేను. మార్కెట్లో కూరగాయలు ఇచ్చే ఆయన నాకు తెలిసిన ఆయన. పాస్టర్ గారు ఏం కావాలి తీసుకో అని అంటున్నాడు. నేను పాస్టర్ గారు అని మార్కెట్లో కూరగాయలు ఇచ్చే ఆయన చెప్తుంటే నా ప్రక్కన ఇంకొక ఆయన నిలబడున్నాడు. ఆయన వెంటనే నా దగ్గరికి వచ్చి, మీరు పాస్టర్ గారా అని చేతిలో షేక్ హ్యాండ్ ఇచ్చి, ఐ యామ్ ఆల్సో క్రిస్టియన్ అని ఊగుతున్నాడు. ఐ యామ్ ఆల్సో క్రిస్టియన్ అని ఏం చేస్తున్నాడు? ఊగుతున్నాడు. అంటే స్టాండర్డ్ గా ఉండలేకపోతున్నాడు. కారణం ఏంటంటే లోపల ఆల్కహాల్ ఉంది, లోపల మత్తు ఉంది, లోపల మందు ఉంది. మందులో ఉన్నాడు. పాస్టర్ గారిని పలకరించి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు కానీ, నేను క్రిస్టియన్ అని చెప్తున్నాడు కానీ ఊగుతున్నాడు. ఇప్పుడు ఏమన్నా? నేను క్రిస్టియన్ అన్నవాడు క్రీస్తును పోలి జీవించాలి. క్రిస్టియన్ అన్నవాడు చిన్న క్రైస్తవుడుగా ఉండాలి. కానీ ఊగుతూ చెబుతుంటే ఆ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు క్రిస్టియన్ ఇలా ఉంటాడా అనుకోరా? అది దేవునికి అవమానం కాదా? ఆయనకి ఎంత వేదన కలిగింది, ఆయన హృదయం ఎంత గాయపరచబడుతుంది. ఇలాంటి సంఘటనలు మన జీవితంలో ఎన్నోసార్లు మనం చేసి ఉంటాము అని నేను ప్రేమతో మనవి చేస్తున్నా. మన దోషములను బట్టి, మన అతిక్రమములను బట్టి పేతురు మహాభక్తుడు తన పత్రికలో చాలా స్పష్టంగా రాశాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం నుండి మనకు అమూల్యమైన మాటలు కనబడతాయి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. ఆయనే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. నేను ముగింపులోకి వస్తున్నాను. దయచేసి అబ్షాలోము తండ్రికి వ్యతిరేకంగా చేసిన పాపానికి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి యోవాబు పాదాలకు బలి అయిపోయాడు. ఆయన చేసిన పాపానికి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి శత్రువుల పాదాలకు బలి అయిపోయాడు. ఈరోజు దానిని మన వైపు తీసుకొని వస్తే మన జీవితాల్లో కూడా అబ్షాలోము లాంటి తిరుగుబాటు స్వభావం కలిగి తండ్రిని కనపరచవలసిన మనము తండ్రిని అవమానకరంగా మాట్లాడిన పరిస్థితులు, అవమానం తెచ్చిన సంఘటనలు బట్టి మనము కూడా ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడాల్సిన అవసరం ఉంది. ఆకాశానికి భూమికి మధ్యలో మన పాపమును బట్టి మనము శిక్ష అనుభవించాలి. కానీ నిరపరాధి, నిర్దోషి, పవిత్రుడు, పరిశుద్ధుడు, పాపము మనలను తప్పించి మనలను రక్షించడానికి ఆ శిలువ మీద తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, దావీదు అన్నాడు, అబ్షాలోమా నీకు మారుగా లేదా నీకు బదులుగా నేను చనిపోతే ఎంత బాగుండును అన్నాడు. కానీ దావీదు ఆ కార్యము చేయరా. యేసుక్రీస్తు ప్రభు చేశాడు. నీకు మారుగా నేను చనిపోతున్నా, నిన్ను రక్షించడానికి నా ప్రాణం పెడుతున్నా, నువ్వు చేసిన పాపాన్ని నేను అనుభవిస్తున్నా అని ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి దేవుడు మనకు దొరికినందుకు, మనల్ని రక్షించి ప్రాణం పెట్టిన దేవుణ్ణి విడిచిపెట్టొద్దని ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ప్రేమ ఎలాంటిదో నేను ఒక చిన్న సంఘటన జ్ఞాపకం చేసి ముగిస్తాను.
యెరూషలేము మీద ఒకసారి టర్కీ దేశస్థులు దాడి చేశారు. యెరూషలేము మీద ఒకసారి టర్కీ దేశస్థులు దాడి చేశారు. వాళ్ళ దాడిలో యెరూషలేములో ఉన్న శ్రేష్టమైన వాటన్నిటిని కొట్టుకుంటూ వచ్చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు చివరి రాత్రి పస్కా విందు భుజించాడు ఒక ఇంట్లో. అది జాన్ మార్క్ మేడగది అంటారు. జాన్ మార్క్ మేడగదిలో తన శిష్యులతో కలిసి రేపు శుక్రవారం అనగా ఈ గురువారం రాత్రి ఆయన విందు భుజించాడు. అయితే ప్రభు చనిపోయిన తర్వాత, పునరుత్థానుడై ఆరోహణం అయిపోయిన తర్వాత దానిని ఆలయం చేశారు. జాన్ మార్క్ మేడగదిని ఆలయం చేశారు. ఆలయం చేసి సిలువ కాదు, అప్పుడు ఒక గూడబాతు పక్షి అని ఉంది, పెలికాన్ అనే ఒక పక్షి, గూడబాతు పక్షిని వెనక గోడ మీద పెయింట్ వేయించుకున్నారు. ఆ జాన్ మార్క్ మేడగది వెనక గోడ మీద మనం సిలువ వేసినట్లు గూడబాతు పక్షి బొమ్మ వేయించుకున్నారు. అక్కడ ఆరాధన జరుగుతూ ఉంటుంది. దాన్ని కూడా దాడి చేయాలని ఆ టర్కీ దేశస్తులు ఆ ఇంటి మీదకి వచ్చేసారు, ఆ మందిరం దగ్గరికి వచ్చేసారు. అన్ని చదరగొడుతున్నారు, అన్ని పాడు చేస్తున్నారు. చేస్తా ఒకసారి ఫ్రంట్కు చూశారు. ఫ్రంట్కు చూసినప్పుడు ఈ గూడబాతు పక్షి, పెలికాన్ అనే పక్షి కనపడ్డది. ఒక్కసారిగా టర్కీ దేశస్తులు ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయారు. ఏం చేయకండి, ఎక్కడ వచ్చాడు, ఆగండి పెద్ద ఆయన బొమ్మను చూసి ఆపేశాడు. అందరూ సైలెంట్ గా వెళ్ళిపోయారు. ఆ గదిని ఏమీ చేయనా. ఎందుకు అనంటే వాళ్ళ దేశంలో ఆ పక్షి చాలా గౌరవనీయమైన పక్షి అంట. ఏమిటి ఆ పక్షిలో ఉన్న ప్రత్యేకత అంటే, ఈ గూడబాతు లేక పెలికాన్ అనే పక్షి అంట వృద్ధాప్యం వరకు కూడా బిడ్డలను కంటూనే ఉంటుందంట. వృద్ధాప్యం వరకు అంటే చనిపోయే వరకు కూడా బిడ్డలను కంటూనే ఉంటుంది. బిడ్డలంటే గుడ్లను పెడుతూనే ఉంటుంది, ఆ గుడ్లను పొదుగుతూనే ఉంటుంది, వాటిని పక్షులు చేసుకుంటూనే ఉంటుందంట. అలా వృద్ధాప్యంలో గుడ్లను పెట్టి పొదిగిన తర్వాత, అవి పగిలిన తర్వాత వాటికి ఆహారం తీసుకురావడానికి ఈ పక్షికి వృద్ధాప్యంలో ఉంది కదా, రెక్కలు పెద్దగా ఎగరవు, దూర ప్రాంతానికి వెళ్ళి ఆహారం తీసుకుని వచ్చే ఓపిక ఆ పక్షికి ఉండదు. మరి పుట్టిన పిల్లల పరిస్థితి ఏంటి? వాటికి ఏదైనా ఆహారం పెడితే కదా అవి బ్రతికేది. మరి వాటిని ఎట్లా బ్రతికించుకోవాలి? ఆ తల్లి అయిన గూడబాతంట ఆ పిల్లలను బ్రతికించుకోవడానికి తన ముక్కుతో తన శరీరాన్ని గాయపరుచుకుని ఆ రక్తము ఆ బిడ్డలకు అందిస్తా ఉంటుందంట. ఆ రక్తము ఆ బిడ్డలకు అందిస్తూ ఉంటుందంట. ఆ పక్షులు కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఆ పక్షి యొక్క కండలు, శరీరం ఉంటుంది కదా, ఈ శరీరం కండలు ఆ పక్షికి, ఆ పిల్ల పక్షులకు ఆహారంగా పెడుతుందంట. ఎప్పుడు దాకా తెలుసా? ఇది చచ్చిపోయే వరకు రక్తం ఇస్తూనే ఉంటుంది, శరీరాన్ని ఇస్తూనే ఉంటుంది. తన ఉద్దేశం ఏమిటి అంటే, నేను చచ్చినా ఆ బిడ్డలు బాగుండాలి, నేను చచ్చినా పర్వాలేదు, ఆ బిడ్డలు బాగుండాలి, అవి బ్రతకాలి. నేను చచ్చిపోతే పర్వాలేదు, నేను చచ్చిపోతాను, అవి బ్రతకాలి. దేవుని ప్రేమ కూడా అదే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ అదే. ఆయన చనిపోయి మనలను బ్రతికించాడు. ఒకసారి ఆలోచించండి. ఆయన ప్రేమను చులకనగా చూడవాకండి. కృతజ్ఞత భావనతో నన్ను బ్రతికించడానికి నువ్వు చనిపోయావా అని ఆ ప్రభు వైపు చూస్తూ కృతజ్ఞతా భావనతో ఉండాలని, ఆయన మాటికి సిలువ వేసేవారుగా కాక ఆయన కనపరిచేవారుగా ఉండాలని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చిన దైవజనులకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ఎంత ప్రేమమయుడవయ్యా, ఎంత దయగలిగిన దేవుడవయ్యా, మా మంచి దేవుడా, నీకు స్తోత్రాలు నాయనా. అవును ప్రభువా, దావీదు తన బిడ్డ కోసం ప్రాణం పెట్టాలనుకున్నాడు, కానీ ఇవ్వలేకపోయాడు. బిడ్డ
బిడ్డ బ్రతికి నేను చచ్చిపోతే బాగుండును అనుకున్నాడు, కానీ అది సాధ్యపడలా. కానీ మా తండ్రి మమ్మల్ని బ్రతికించడానికి, ఈ పాప భూమిలో నుండి మమ్మల్ని లేవనెత్తడానికి చివరి వరకు మీ రక్తము గుట్టులను కాల్చి ఆకాశానికి భూమికి మధ్యలో అభ్యాసము చంపబడినట్లుగా, ఆకాశానికి భూమికి మధ్యలో చంపబడి పొడవబడి నీ రక్తము నుంచి మమ్మల్ని బ్రతికించండి ఆయన. అది మరిచిపోక ప్రతి ఒక్కరూ కృతజ్ఞత కలిగి నీకు ఇష్టలుగా, నిన్ను ఆరాధించే జనముగా, నిన్ను కనపరిచేవారుగా ఉండులాగా సహాయం చేయమని వేడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.